మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ అడవుల్లో మావోలకు భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. వీటిలో కేశవరావు మరణించినట్లు పోలీస్ వర్గాల సమాచారం. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. పదుల సంఖ్యలో మావోయిస్టులు గాయాల పాలయ్యారు. మావోయిస్టులకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారన్న టిప్ రావడంతో భద్రతా బలగాలు యాక్షన్ చేపట్టాయి. వారి రాకను గమనించిన మావోయిస్టులు తమ లీడర్ను కాపాడుకుంటూ భద్రతా బలగాలపై కాల్పులు మొదలుపెట్టారు. వాటికి భద్రతా దళాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ క్రమంలో 28 మంది హతం కాగా వారిలో కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. కేశవరావు మృతి మావోయిస్టులకు తీరని దెబ్బగా మారుతుంది. ఆయన అనేక కీలక మావో మిషన్స్లో ప్రధాన పాత్ర నిర్వహించారు. గెరిల్లా పోరాటంలో అతడు దిట్ట. ఈ ఎన్కౌంటర్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ ప్రాంతాల డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. తిరుమలకు వెళ్లే దారి అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద 2003లో జరిగిన క్లేమోర్ మైన్ అటాక్, 2018లో విశాఖపట్నం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ప్రజాకోట్లో చంపటంలో నంబాల కేశవరావే కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అంటూ ప్రభుత్వం నంబాలపై ₹1,50,00,000 రివార్డ్ ప్రకటించింది. అలాంటి నంబాల ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది మావోయిస్టులకు తీరని నష్టమనే చెప్పాలి. నక్సల్స్ రహిత భారత్ను నిర్మించడమే ధ్యేయంగా కగార్ ఆపరేషన్ను ప్రారంభించింది కేంద్రం. 2026 మార్చ్ నాటికి దేశంలో ఒక్క మావోయిస్ట్ లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లోనే ఫుల్ ఫోకస్ పెట్టారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఈ అటవీ ప్రాంతాల్లో తలదాచుకున్నారన్న సమాచారంతోనే ఆ ప్రాంతాల్లో భద్రతా బలగాలతో కోంబింగ్ నిర్వహిస్తున్నారు. కగార్ దెబ్బకు మావోయిస్టులు వెనక్కు తగ్గుతున్నారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మానవ హక్కుల సంఘాలు, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ద్వారా ఈ చర్చలకు రావాలని కేంద్రంని కోరుతున్నారు. కానీ కేంద్రం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తుంది. 5 నెలలుగా ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న కగార్ ఆపరేషన్లో భాగంగా సుమారు 300 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్ దెబ్బకు మరో 300 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.